హలో నమస్తే. బాక్సాఫీస్ దగ్గర ధనుష్ దర్శకత్వంలో వచ్చిన జాబిలమ్మ నీకు అంత కోపమా, తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ నటించిన రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్, అర్జున్ కపూర్ నటించిన బాలీవుడ్ మూవీ మేరీ హస్బెండ్ కి బీబీ, అలాగే ఇక్కీ కౌశల్ నటించిన బాలీవుడ్ మూవీ చావా, సమ్రాట్ అక్కినే నాగ చైతన్య నటించిన తండేల్ మూవీస్ ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక బాక్సాఫీస్ దగ్గర ధనుష్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకొని కూడా పరంగా ఏమాత్రం అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది. ఈ రోజు టోటల్ వరల్డ్ వైడ్ గా 3.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని అందుకున్న సినిమా రెండో రోజుకి వచ్చేసరికి ఎక్సలెంట్ గ్రోత్ అయితే చూపించలేకపోయింది. ఇక టోటల్ గా 2 రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా 65 లక్షల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలంటే 2.80 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా తమిళనాడులో అయితే పర్వాలేదనిపించే జోరునైతే చూపిస్తుండగా టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 3.35 కోట్ల దాకా గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 1.25 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 75 లక్షల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 2.10 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 7.45 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 3.65 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర 16.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా రోజుల్లో సాధించిన కలెక్షన్ కాకుండా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ గా అవ్వాలంటే 12.80 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత తొందరగా బ్రేక్ ఈవెన్ కు ముందుకెళ్తుందో చూడాలి. అలాగే బాక్సాఫీస్ దగ్గర ప్రదీప్ రంగనాథ్ నటించిన లేటెస్ట్ మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మాతో బాక్సాఫీస్ దగ్గర రేంజ్ లో షేక్ చేస్తూ సంచలనం సృష్టిస్తూ దూసుకుపోతుంది. రెండో రోజు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న అంచనాలన్నీ మించిపోయి ఎక్సలెంట్ కలెక్షన్స్ చేస్తూ దూసుకుపోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు కూడా ఎక్సలెంట్ హోల్ అయితే చూపిస్తుంది. మొదటి రోజు ఆల్మోస్ట్ డబుల్ అనిపించే రేంజ్ లో కుమ్మేసిన మొదటి రోజు 1.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా రెండో రోజుకు వచ్చేసరికి ఏకంగా డబుల్ రేంజ్ లో జోరును చూపించి 2.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే సొంతం చేసుకుని దుమ్ముదుమారం చేసేసింది. టోటల్ గా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఆల్మోస్ట్ 1.80 కోట్ల రేంజ్ లో షేర్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 4.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారీగా ఒకసారి గమనిస్తే తమిళనాడులో 14.80 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, తెలుగు రాష్ట్రాల్లో 3.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని, అలాగే కర్ణాటకలో 2.20 కోట్ల దాకా గ్రాస్ ని, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షల దాకా గ్రాస్ ని, ఓవర్సీస్ లో అయితే 12.06 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 33 కోట్ల దాకా గ్రాస్ ని, అలాగే 16.25 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా మొదటి 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 3.75 కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది. మూవీ మొదటి వీక్ లోనే కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూడాలి ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్తుందో. ఇక బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ మేరీ హస్బెండ్ కి బీబీ మూవీ రీసెంట్ గా ఆడియన్స్ ముందుకొచ్చి పర్వాలేదనిపించే టాక్ అయితే సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్ల పరంగా మాత్రం ఈ మూవీ చాలా నిరాశపరిచే కలెక్షన్లు అయితే సాధిస్తుంది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజు 1.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకుంది. అలాగే రెండో రోజుకు వచ్చేసరికి కూడా గ్రోత్ ను చూపించుద్ది అనుకున్నా కూడా 1.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకుంది. మొత్తం మీద టోటల్ వరల్డ్ వైడ్ గా 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ 3 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే 4.25 కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బిజినెస్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా మరి ఈ కలెక్షన్లు అయితే ఈ మూవీకి ఏ మూలకు సరిపోవని మిగతా రన్ లో అన్న ఈ మూవీ జోరును చూపించాల్సిన అవసరం అయితే ఉంది. బాక్సాఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో ఇక్కీ కౌశల్ నటించిన లేటెస్ట్ మూవీ చావా ఈ మూవీ ఆడియన్స్ నుండి అయితే రెమంబుల్ రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంది. మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్ తో దుమ్ముదుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ చోట్ల చూడ ఎక్సలెంట్ కలెక్షన్ తో మాస్ బీభత్సం చూపిస్తూ దూసుకుపోతుంది. 9వ రోజు ఇండియాలో ఈ సినిమా హిందీ సినిమాల పరంగా బిగ్గెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకొని ఇండస్ట్రీ రికార్డులను సృష్టిస్తుంది. 9వ రోజు ఈ సినిమా హిందీ సినిమాల పరంగా 33.80 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అందుకోగా అన్ని సినిమాల పరంగా పుష్ప 2 మూవీ 9వ రోజు హిందీలో 46.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్లు అందుకోగా ఈ మూవీ ఇప్పుడు పుష్ప సినిమా కాకుండా హిందీ సినిమాల పరంగా ఇప్పుడు 9వ రోజు బిగ్గెస్ట్ కలెక్షన్ తో 44.10 కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే
కొన్ని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా ఈ సినిమా 9 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే మొదటి రోజు 33.10 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, రెండో రోజు 39.30 కోట్లు, మూడో రోజు 49.03 కోట్లు, నాలుగో రోజు 24.10 కోట్లు, ఐదో రోజు 25.75 కోట్లు, మూడో రోజు 32.40 కోట్లు, ఐదో రోజు 22.60 కోట్లు, ఐదో రోజు 24.03 కోట్లు, తొమ్మిదో రోజు 44.10 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది. మొత్తం మీద 9 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 93.40 కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకోగా, మూవీ ఊహకందని బాక్సాఫీస్ కలెక్షన్ సృష్టించి దుమ్ముదుమారం చేస్తుంది. ఇక ఈ మూవీ 10వ రోజు మరింత రెచ్చిపోయి కలెక్షన్లు సాధించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్ మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో 2 వారాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమా 3వ వారంలో అడుగుపెట్టి అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్లు అయితే సాధిస్తుంది. ఇక 16వ రోజు శనివారం అడ్వాంటేజ్ లభించడంతో ఈ మూవీ రాష్ట్రాల్లో మంచి జోరుని చూపించి అనుకున్న రేంజ్ లో కలెక్షన్లు అయితే సాధించింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర 15వ రోజు 30 లక్షల రేంజ్ లో షేర్ ను మాత్రమే అందుకోగా, 16వ రోజు ఆల్మోస్ట్ 40% గ్రోత్ ను చూపించి 4 లక్షల రేంజ్ లో షేర్ ను అయితే సొంతం చేసుకుంది. అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ కలెక్షన్ తో కుమ్మేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయింది, కానీ ఉన్నంతలో పర్వాలేదనిపించే కలెక్షన్ సాధించి టోటల్ వరల్డ్ వైడ్ గా 48 కోట్ల దాకా షేర్ ను అయితే అందుకుంది. అలాగే 95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది. మీద ఈ మూవీ 16 రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే, నైజాంలో 19.18 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 6.15 కోట్లు, ఉత్తరాంధ్రలో 6.54 కోట్లు, ఈస్ట్ లో 2.91 కోట్లు, వెస్ట్ లో అయితే 2.06 కోట్లు, గుంటూరులో అయితే 2.30 కోట్లు, అలాగే కృష్ణాలో 2.22 కోట్లు, నెల్లూరులో అయితే 1.36 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ ఏపీ తెలంగాణలో 42.72 కోట్ల దాకా షేర్ ని, అలాగే 69.25 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.23 కోట్ల దాకా షేర్ ని, అలాగే ఓవర్సీస్ లో 4.67 కోట్ల దాకా షేర్ ని అయితే అందుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గా 51.62 కోట్ల దాకా షేర్ ని, అలాగే 90.03 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని ఏకంగా 3.62 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ దశ నుండి బ్లాక్ బస్టర్ దశగా దూసుకుపోతుంది. మిగిలిన రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళుద్దో చూడాలి. ఇవ్వండి ఈ మూవీస్ కలెక్షన్ లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.